Good morning, all. Today, I am discussing about globe structure. So, globe structure full form is Global Leadership and Organizational Behavior Effectiveness. సో ఆర్గనైజేషన్ బిహేవియర్లో గ్లోబల్ లీడర్షిప్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఏంటనేది మనం ఈ టాపిక్లో మెయిన్గా నేర్చుకుంటాం. సో ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ వన్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ యాక్చువల్లీ. సో in general, in your examinations, it is rarely asked in question paper. So maximum 1 or 2 times. But we want to know what about this. So because it is in our syllabus. So GLOBE is a large scale research program which comprised a network of 170 social scientists and management scholars. సో ఇది ఒక పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్ గ్లోబ్ అనేది యాక్చువల్గా. సో యాక్చువల్లీ ఇది ఏదో ఒక కాన్సెప్ట్గా డెవలప్ అయింది కాదు, ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇది యాక్చువల్గా. అంటే ఒక రీసెర్చ్ చేసినటువంటి ఐటెం ఇది. దీంట్లో ఈ నెట్వర్క్లో మొత్తంగా 170 సోషల్ సైంటిస్ట్స్, 170 మంది సామాజిక శాస్త్రవేత్తలు, అదేవిధంగా మేనేజ్మెంట్ స్కాలర్స్, అంటే మేనేజ్మెంట్కి సంబంధించి స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే రీసెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కలిసి ఒక నెట్వర్క్గా ఫామ్ అయ్యారు. ఫామ్ అయ్యి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్ళారు వీళ్ళందరూ కలిసి. The study is based on a survey of 17,000 managers from 3 industries: banking, food processing and telecommunications. సో ఈ స్టడీ అనేది ఎలా జరిగిందనంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ 17,000 మేనేజర్స్, అంటే దగ్గరగా 17,000 మంది మేనేజర్స్ని వీళ్ళు శాంపిల్గా తీసుకున్నారంటే వాళ్ళ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు. సర్వే ద్వారా 17,000 మంది ఒపీనియన్స్ తీసుకున్నారు. ఫ్రమ్ 3 ఇండస్ట్రీస్. ఏ ఇండస్ట్రీస్ అవి? 3 ఇండస్ట్రీస్ నుంచి తీసుకున్నారట మెయిన్గా. ఒకటి బ్యాంకింగ్ ఇండస్ట్రీ, రెండవది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, మూడవది టెలికమ్యూనికేషన్స్ ఇండస్ట్రీ. ఓకేనా? సో బ్యాంకింగ్ ఇండస్ట్రీ అంటే మీ అందరూ తెలుసు బ్యాంకింగ్. సో అంటే ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, గవర్నమెంట్ బ్యాంక్స్ కానివ్వండి, సో లేదంటే పేమెంట్ బ్యాంక్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కలిపి. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు మనం తినేదంతా కూడా ఈ బయట దొరికేటటువంటి రెడీమేడ్ ఫుడ్ అంతా కూడా ప్రాసెస్డ్ ఫుడ్. ఇప్పుడు చిప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్యాకింగ్ ఐటమ్, ప్యాక్తో చేయటం ప్రతి కూడా ప్రాసెస్డ్. అంటే ప్రాసెస్డ్ అంటే అర్థం ఏంటంటే అవి కొన్నాళ్ళ పాటు నిల్వ ఉంటాయి. సో వెంటనే పాడవకుండా కొన్నాళ్ళ పాటు నిల్వ ఉంటాయి. సో వాటికి కొన్ని యాడ్ చేసి, ఫ్లేవర్స్ యాడ్ చేసి మనకి రెడీ చేసి ఇస్తున్నారు. అదే ఇప్పుడు మీరు రెడీ టు ఈట్ ఫుడ్, కుర్కురేస్ కానివ్వండి, లేస్ కానివ్వండి, తర్వాత మనం ఇంకా వేరేవి ఈ రెడీ మిక్స్లు, అంటే ఏవి పరోటాలు కానివ్వండి, తర్వాత ఈ బిర్యానీస్ రెడీ మిక్స్, అంటే డైరెక్ట్గా వాటర్లో పోసుకుని కుక్ చేసుకోవటం. అంటే దీస్ ఆర్ ఆల్ ఆఫ్ బాయిల్డ్, ఆల్రెడీ అవి ఆఫ్ బాయిల్డ్ అవి. సో వాటికి మనకి ఇస్తున్నారు. అంటే దీస్ ఆర్ ఆల్ ప్రాసెస్డ్, అంటే వాటిని ప్రాసెస్ చేసి మనకి ఇస్తున్నారు. అంటే ఫర్ అవర్ కన్వీనియన్స్, మనకు టైం ఉండట్లేదు, బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పుడు, సో దే ఆర్ యూజ్ఫుల్. ఓకే, సో అలా ప్రాసెస్డ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే అదనమాట. తర్వాత ఇప్పుడు పీనట్స్ అని, మసాలా పీనట్స్ అని, ఇట్లా మనకి మీకు తెలుసు కదా. తర్వాత మూంగ్ దాల్ అని, సో ఇలాంటివన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట. సో ఇది వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత టెలికమ్యూనికేషన్స్ అంటే మీ అందరికీ తెలుసు, అదే మొబైల్ నెట్వర్క్స్. సో మొబైల్కి సంబంధించినటువంటి దానికి సంబంధించిన వాళ్ళు. సో ఈ 3 ఇండస్ట్రీస్ నుంచి వీళ్ళు తీసుకోవడం జరిగింది. 17,000 మేనేజర్స్ యొక్క ఒపీనియన్స్ తీసుకోవడం జరిగింది అక్రాస్ 62 కల్చర్స్. మళ్ళా ఇంకొకటి ఏంటి, ఈ 3 ఇండస్ట్రీస్ యొక్క అభిప్రాయాలు, ఈ 3 ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళ అభిప్రాయాలతో పాటు ఇంకొక పాయింట్ ఏంటంటే అడిషనల్గా అక్రాస్ 62 కల్చర్స్,
అంటే దగ్గరగా 62 డిఫరెంట్ కల్చర్స్, సాంప్రదాయాలు అంటే సంస్కృతులు, అంటే రకరకాల భారత్ మనకి ఇండియానే కాదు కదా, సో మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో చాలా దేశాలు ఉన్నాయి కాబట్టి ఈ 17,000 మందిని కూడా ఎలా తీసుకున్నారంటే రకరకాల కల్చర్స్ నుంచి తీసుకున్నారు. అంటే రష్యన్ కల్చర్, జర్మన్ కల్చర్, యూరోప్ కల్చర్, తర్వాత అమెరికన్ కల్చర్, ఓకేనా, తర్వాత సౌత్ ఆఫ్రికన్, తర్వాత అరబ్ కల్చర్, ఇట్లా మనకి రకరకాల కల్చర్స్ ఉన్నాయి. సో అట్లా 62 డిఫరెంట్ కల్చర్స్ నుంచి వచ్చినటువంటి ఈ 3 ఇండస్ట్రీస్లో పనిచేసినటువంటి 17,000 మేనేజర్స్ యొక్క అభిప్రాయాల్ని సర్వే రూపంలో తీసుకున్నారు. తర్వాత ద గ్లోబ్ రీసెర్చర్స్ ఐడెంటిఫైడ్ 9 డైమెన్షన్స్ ఆఫ్ కల్చర్. మ్యాగ్నుసెన్ ఎటాల్ 2008 పారాగ్రాఫ్ 186, అంటే అది ఒక పేపర్ అన్నమాట, రీసెర్చ్ పేపరు. సో ఈ గ్లోబ్ రీసెర్చర్స్ అనేవాళ్ళు టోటల్గా 9 డైమెన్షన్స్ ఆఫ్ కల్చర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకేనా. సో ఫస్ట్ వన్ దాంట్లో మనం చూస్తే అన్సర్టనిటీ అవాయిడెన్స్. దాంట్లో మనం మొట్టమొదటి పాయింట్ చూస్తే అన్సర్టనిటీ అవాయిడెన్స్. ఆ కల్చర్స్ నుంచి తెలుసుకున్నది ఏంటంటే డైమెన్షన్స్. ఫస్ట్ వన్ అన్సర్టనిటీ అవాయిడెన్స్. సో ద ఎక్స్టెంట్ టు విచ్ ఎ సొసైటీ ట్రైస్ టు అవాయిడ్ the unpredictability of future events, example by relying on rituals or bureaucratic practices. సో ఈ అన్సర్టనిటీ అవాయిడెన్స్ అంటే మనకి పేరులోనే తెలుస్తుంది. అన్సర్టనిటీ అంటే ఏంటి? దెర్ ఈజ్ అన్ కన్ఫ్యూజన్. అన్సర్టనిటీ అంటే క్లారిటీ లేకపోవటం. ఓకేనా. సో ఆ క్లారిటీ లేకుండా ఉండడాన్ని మనం ఏమంటామంటే ఏంటి అనేది ఒక క్లారిటీ లేని సందర్భాన్ని, సిచ్యువేషన్ మనం సింపుల్గా అన్సర్టనిటీ అంటాం. ఓకేనా. సో ఆ అన్సర్టనిటీ అవాయిడెన్స్ ఉండాలి. ఫస్ట్ వన్ ఏం ఐడెంటిఫై చేశారంటే హ్యావ్ టు అవాయిడ్ అన్సర్టనిటీ. ఓకేనా. సో అన్సర్టనిటీ అనేది లేకుండా మనం దాన్ని అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా. సో తర్వాత టు ఎక్స్టెంట్ విచ్ ఏ సొసైటీ ట్రైస్ టు అవాయిడ్ ద అన్ప్రెడిక్టబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్స్. అంటే సొసైటీ అనేది ఎలా ఉండాలంటున్నాడు? ఆల్వేస్ ట్రైస్ టు అవాయిడ్ అన్ప్రెడిక్టబిలిటీ. ఓకేనా. అన్ప్రెడిక్టబిలిటీ అంటే అనుకోకుండా జరిగేవి, మనం ఊహించకుండా జరిగేవి. ఓకేనా. సో మనం ఊహించకుండా జరిగేవి ఫ్యూచర్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయంటే మనకి ఫ్యూచర్ ఈవెంట్స్, మనకి ఫ్యూచర్ అనేది ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. కాబట్టి కొంత మనం ఎజంప్షన్ చేయాలి. అన్ప్రెడిక్టబిలిటీ అంటే అది ఒక ప్రాబ్లం. సో మనం ఫ్యూచర్లో ఏంటనేది కొంత మనం ప్రెడిక్ట్ చేయగలగాలి. సో ఆ ప్రెడిక్ట్ చేయటం అనేది మనం ఇక్కడ చేయాల్సిన పని. దాంతోనే మనకు అన్సర్టనిటీ పోతుంది, అంతే కదా. సో అన్సర్టనిటీ ఎప్పుడు ఉంటుంది? ఇది జరుగుతుందా జరగదా అనేది అన్సర్టనిటీ, రైట్. కాబట్టి మనం ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయగలిగాం అనుకోండి. సో యూ హ్యావ్ టు అవాయిడ్ అన్సర్టనిటీ, అంతే కదా. సో ఇది జరుగుతుంది అని చెప్పి నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలిగావు అంటే అది జరగకుండా ఎలా అనేది నువ్వు ముందుగానే ప్లాన్ చేసుకుంటావు. కాబట్టి మనకు అన్సర్టనిటీ లేదు. అర్థమైందా? సో ఎగ్జాంపుల్ బై రిలయింగ్ ఆన్ రిచువల్స్ ఆర్ బ్యూరోక్రాటిక్ ప్రాక్టీసెస్. సో జనరల్గా చాలామంది ఏంటంటే మనకి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఆచారాల మీద, తర్వాత బ్యూరోక్రాటిక్ ప్రాక్టీసెస్ అంటే మూఢాచారాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు, వాటిని నమ్ముతూ ఉంటారు. స్టిల్ ఇవాళ మనం 2021 వచ్చినా కూడా స్టిల్ నౌ వీఆర్ లిజనింగ్ సో మెనీ టైప్స్ ఆఫ్ బ్యూరోక్రాటిక్ ప్రాక్టీస్ అండ్ రిచువల్స్. సో మీరు ఈ మధ్య చూస్తే గ్రహణాలు వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లల్ని చంపేయటం, బలి ఇవ్వటం, సో వాళ్ళని చంపేస్తే ఏదో వస్తుంది, సో ఏదో రకరకాల శక్తులు వస్తాయని చెప్పి నమ్మటం. రీసెంట్గా ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా మదనపల్లిలో జరిగిన ఘటన మనందరికీ తెలుసు. సో ఇద్దరు పిల్లల్ని చంపేశారు. సో ఏదో చెప్పారని చెప్పి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారని, వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారని, వాళ్ళకున్న రోగాలన్నీ పోతాయని, మళ్ళీ పునర్జన్మ వస్తుందని చెప్పి ఇలా వాళ్ళని ఏదో ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళ చేత వాళ్ళిద్దరు పిల్లల్ని చంపించేశారు అనవసరంగా. సో అంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదా అంటే ఇద్దరు ఎడ్యుకేటెడ్, ఇద్దరు బోత్ ఆర్ ఎంప్లాయీస్. స్టిల్ దే ఆర్ బిలీవింగ్ దీస్ టైప్ ఆఫ్ రిచువల్స్. అంటే ఇంకా ఇటువంటి మూఢనమ్మకాలని, రిచువల్స్ని ఇంకా నమ్ముతున్నారు. అంటే చదువుకున్న వాళ్ళే ఇంత తెలివి తక్కువగా వ్యవహరిస్తున్నారంటే ఇంకా చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి ఇలాంటి ఒక కల్చర్స్ కూడా ఉన్నాయి ఇంకా. కాబట్టి యూ హ్యావ్ టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా. సో ఇలాంటి వాటన్నిటి మనం అవాయిడ్ చేసి సో మనం క్లారిటీ తోటి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి సొసైటీలో ఉన్నటువంటి అన్సర్టనిటీ అనేదాన్ని మనం కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి.
ఎలిమినేట్ చేస్తే సో దాని ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనం పీపుల్ని ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో పీపుల్ కూడా ఆ మూఢాచారాలని వాటిని పక్కన పెట్టేసి డెవలప్మెంట్ అంటే మనం ఎలా ఉండాలి ఏంటనే దాని మీద వాళ్ళు కూడా ఒక ఆలోచన చేస్తారు. దానివల్ల సొసైటీ కూడా డెవలప్ అవుతుందని చెప్పి చెబుతున్నాడు. తర్వాత నెక్స్ట్ డైమెన్షన్ ఈజ్ పవర్ డిస్టెన్స్. సో అండర్ పవర్ డిస్టెన్స్ ద డిగ్రీ టు విచ్ మెంబర్స్ ఆఫ్ ఏ కల్చర్ ఎక్స్పెక్ట్ అండ్ యాక్సెప్ట్ పవర్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అన్ఈక్వల్లీ. జనరల్గా పవర్ డిస్టెన్స్ అంటే ఏంటంటే నాకు అధికారం ఉంది, వేరే వాళ్ళకి అధికారం ఉంది అని అనుకున్నాం అంటే ఇద్దరికి పవర్స్ అనేవి ఉన్నాయి, బట్ కానీ నాకన్నా ఎక్కువ ఇచ్చారనో అతనికన్నా నాకు తక్కువ ఉన్నాయని ఈ ఫీలింగ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా పవర్ అనేది అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వటం లేదు జనరల్గా, ఇది మనందరికీ తెలిసిన విషయమే. అంటే ఏదో ఒక విషయంలో పవర్ అనేది ఎక్కడో ఎవరో ఒకరి చేతిలో సెంట్రలైజ్ అయిపోతుంది. కాబట్టి ఆ సెంట్రలైజ్ అవ్వటం అనేది ఒక ప్రాబ్లం. సో ఎందుకని వాళ్ళు చెప్పింది మిగతా వాళ్ళు వినాల్సిన పరిస్థితి వస్తుంది. మిగతా వాళ్ళకి ఏంటంటే నేనేం తక్కువ అతనికన్నా, నాకెందుకు లేదా అధికారం, నాది నేను చేయకూడదా, నాకెందుకు పవర్స్ ఎవరు అనే ఒక ఫీలింగ్ అనేది ఇతనికి ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ద డిగ్రీ టు విచ్ మెంబర్స్ ఆఫ్ ఏ కల్చర్ ఎక్స్పెక్ట్ అండ్ యాక్సెప్ట్ పవర్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అన్ఈక్వల్లీ. సో జనరల్గా ఇది ఒక మిస్కన్సెప్షన్. అంటే మిస్కన్సెప్షన్ ఏముందండి, దట్ ఈస్ ట్రూత్ ఆల్సో. సో ఈ ప్రతి దాంట్లో కూడా ఎలా ఉంటుందంటే మనకి మెంబర్స్ ఆఫ్ ఏ కల్చర్ ఎక్స్పెక్ట్ అండ్ యాక్సెప్ట్, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్లస్ యాక్సెప్ట్ చేస్తున్నారు, రెండు చేస్తున్నారు. పవర్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అన్ఈక్వల్లీ, పవర్ అనేది ఎప్పుడు కూడా అన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది ఒక నమ్మకం, ఒక ఆలోచన వాళ్ళ మైండ్లో అట్లా పడిపోయింది అనమాట. తర్వాత మూడో పాయింట్ ఏం చెప్తున్నాడు, కలెక్టివిజం 1. సో దట్ ఈస్ సొసైటల్ కలెక్టివిజం. దానికి ఏం పేరు పెట్టారు, సొసైటల్ కలెక్టివిజం. కలెక్టివిజం 1 మీన్స్ సొసైటల్ కలెక్టివిజం. సో ఈ సొసైటల్ కలెక్టివిజంలో ఏం చెప్తున్నాడు, ద డిగ్రీ టు విచ్ ఆర్గనైజేషన్ అండ్ సొసైటల్ ఇన్స్టిట్యూషనల్ ప్రాక్టీసెస్ ఎంకరేజ్ కలెక్టివ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్ అండ్ కలెక్టివ్ యాక్షన్. ఓకేనా. సో ఏం చెప్తున్నాడు ఇక్కడ, సోషల్ కలెక్టివిజం అంటే సమాజంలో అంతా ఒకటేగా ఉండేట్టుగా అంటే కలెక్టివ్గా ఉండేట్టుగా చూడటం. దాంట్లో ఏం చెప్తున్నాడు, ద డిగ్రీ టు విచ్ ఆర్గనైజేషనల్ అండ్ సొసైటల్ ఇన్స్టిట్యూషనల్ ప్రాక్టీసెస్ అంటే సొసైటల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి లేదంటే ఆర్గనైజేషన్స్ కానివ్వండి, దే షుడ్ ప్రాక్టీస్ అండ్ ఎంకరేజ్ కలెక్టివ్ డిస్ట్రిబ్యూషన్. సో అంటే ఏదైనా కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది కలెక్టివ్గా ఉండాలి. అది వేటి పరంగా, రీసోర్సెస్ పరంగా. ఓకేనా. సో అంటే ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటిని కూడా కలెక్టివ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా ఎంకరేజ్ చేయడం అండ్ కలెక్టివ్ యాక్షన్. దాంతోపాటుగా ఏ పని చేసినా కూడా కలెక్టివ్గా ఉండాలి, అంటే అందరూ కలిసి చేసే విధంగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. దట్ ఈజ్ కలెక్టివిజం 1. తర్వాత నెక్స్ట్ 4th వన్ కలెక్టివిజం 2. ఓకే. సో కలెక్టివిజం 2లో ఏం చెప్తున్నాడు, ఇన్ గ్రూప్ కలెక్టివిజం. సో ద డిగ్రీ టు విచ్ ఇండివిజువల్స్ ఎక్స్ప్రెస్ లాయల్టీ అండ్ కోహెసివ్నెస్ ఇన్ దేర్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఫ్యామిలీస్. అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ లాయల్టీ అంటే నమ్మకంగా ఉండాలి. సో మోసం చేయకూడదు, మనల్ని నమ్మిన వాళ్ళని మనం ఎట్టి పరిస్థితులను కూడా మోసం చేయకూడదు. నమ్మిన వాళ్ళనే కదా, నమ్మని వాళ్ళని కూడా మోసం చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. సో ఎప్పుడు కూడా మనం లాయల్గా ఉండాలి. సో ఎవరి పట్ల, ఆర్గనైజేషన్ పట్ల, అదేవిధంగా దాంతోపాటుగా ఫ్యామిలీస్ పట్ల. ఓకేనా. సో అదేవిధంగా ఇంకొకటి ఏం చెబుతున్నాడు, కోహెసివ్నెస్ కూడా ఉండాలని చెబుతున్నాడు. కోహెసివ్నెస్ అంటే ఏంటి, సమన్వయం. ఓకేనా. సో అంటే ఒకళ్ళు సమన్వయం అంటే ఏంటంటే ఒకళ్ళకి మంచి కమ్యూనికేషన్ ఉండాలి, మంచి రిలేషన్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో కాబట్టి లాయల్గా ఉండాలి, కోహెసివ్నెస్ అదేవిధంగా సమన్వయంతో పనిచేయాలి. సో ఈ రెండు ఉంటే కనుక సో ఖచ్చితంగా ఇండివిజువల్గా మనం డెవలప్ అవుతాం, దాంతోపాటుగా ఆర్గనైజేషన్ కూడా డెవలప్ అవుతుంది. ఓకేనా. దట్ ఈస్ ద కలెక్టివిజం 2. తర్వాత నెక్స్ట్ 5th వన్ జెండర్ ఎగాలిటేరియనిజం. నెక్స్ట్ ఏంటండి, జెండర్ ఎగాలిటేరియనిజం. సో ఎగాలిటేరియనిజం అంటే ఏంటి, సమానత్వం అంటే జెండర్ ఈక్వాలిటీ. సో మనం జెండర్ పరంగా ఎట్టి పరిస్థితులను కూడా ఎవరిని కూడా ఇన్ఈక్వల్గా చూడకూడదు. సో బోత్ మేల్ ఆర్ ఫిమేల్ ఆర్
ఈక్వల్. సో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. బట్ ఫిజికల్లీ మేల్స్ ఆర్ స్ట్రాంగర్ దాన్ ఫిమేల్స్ జనరల్గా. సో కాబట్టి హార్డ్ వర్క్ చేయడానికి కొంచెం వాళ్ళకి క్యాపబిలిటీ ఉంటుంది. నౌ సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఫిమేల్స్ కూడా ఏంటంటే ట్రయింగ్ టు డూ హార్డ్ వర్క్ అంటే వాళ్ళ మగవాళ్ళతో సమానంగా పనిచేయగలుగుతున్నారు. ఎందుకనంటే వాళ్ళల్లో కూడా మార్పు అనేది వచ్చింది. కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ ఆర్ బోత్ ఆర్ ఈక్వల్. కాబట్టి మనం ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయడానికి వీల్లేదు, తప్పుగా చూడటానికి వీల్లేదు. ఓకేనా? కాబట్టి జెండర్ ఎగాలిటేరిజం ఉండాలంటే సమానత్వం అనేది ఉండాలి. ద ఎక్స్టెంట్ టు విచ్ ఏ సొసైటీ మినిమైజెస్ జెండర్ రోల్ డిఫరెన్సెస్ అండ్ డిస్క్రిమినేషన్. సమాజంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఉండకూడదు. ఓకేనా? కాబట్టి లింగ వివక్ష అనేది ఉండకూడదు అని చెప్పి చెబుతా ఉన్నారు. సో అదొకటి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్గా చెప్తున్నాడు. ఇంకా కొన్ని సమాజాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు అరబ్ కంట్రీస్ తీసుకుంటే అక్కడ ముస్లిమ్స్ వాళ్ళు అక్కడ డామినేషన్లో ఎక్కువ ఫీమేల్స్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు. సో వాళ్ళ ఇళ్ళలోనే ఉంచుతారు, బయటికి పోనీరు. సో వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగాలని చేయడానికి అంతగా వాళ్ళు ఆసక్తి చూపరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అని ఉన్నాయి ఇంకా. ఓకేనా? సో దట్ ఈస్ జెండర్ ఇన్ఈక్వాలిటీ. ఓకేనా? సో అంటే అక్కడ ఎక్కడ కూడా టాప్ లెవెల్ పొజిషన్స్లో ఫిమేల్స్ ఉంచరు దుబాయ్ కంట్రీస్లో, అరబ్ కంట్రీస్లో. సో ఎందుకంటే అక్కడ మేల్ డామినేషన్ సొసైటీ. అదైనా అంటే అక్కడ ఫ్యామిలీ హెడ్ మేలు. సో మొత్తం ఆయన చెప్పినట్టుగానే మిగతా వాళ్ళందరూ వినాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి లేడీస్కి ఎటువంటి ప్రయారిటీ ఇవ్వరు. సో నౌ దే ఆర్ ఆల్సో చేంజ్డ్. సో సిచ్యువేషన్ మారుతూ ఉంది. వాళ్ళు కూడా కొంచెం చేంజెస్, వాళ్ళు కూడా కొంచెం చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి. సో కాబట్టి జెండర్ ఎగాలిటేరిజం అది ఉండాలి, అంటే ఈక్వల్గా ఉండాలి, జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండాలి. తర్వాత నెక్స్ట్ వన్ అసెర్టివ్నెస్. ఓకే, సో ఈ అసెర్టివ్నెస్ అంటే మనకి ఏం చెప్తున్నాడంటే, సో ద డిగ్రీ టు విచ్ ఇండివిజువల్స్ ఆర్ అసెర్టివ్, కాన్ఫ్రంటేషనల్ అండ్ అగ్రెసివ్ ఇన్ సోషల్ రిలేషన్షిప్స్. అంటే ప్రతి ఒక్కళ్ళు సమాజంలో మనం కూడా ఒక పార్ట్గా ఉండాలి. సో అదేవిధంగా వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ. దెన్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అండ్ మెయింటైన్ ప్రాపర్ రిలేషన్స్ విత్ ఇన్ ద సొసైటీ. దట్ మీన్స్ మనం ఎదుటి వాళ్ళతోటి మంచి రిలేషన్స్ని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇది ఎందుకంటే మ్యూచువల్గా మనం ఇచ్చిపుచ్చుకునే అంశాలు ఇవి. అంటే వాట్ వీఆర్ గివింగ్ టు అదర్స్ దెన్ దే గివ్ రిటర్న్ టు యూ, అంతే కదా. సో అంటే మనం ఎదుటి వాళ్ళకి ఏదైతే ఇస్తామో అదే తిరిగి మనకు వస్తుంది. అంటే మనం ఎదుటి వాళ్ళని ప్రేమిస్తే తిరిగి వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. ఎదుటి వాళ్ళని దేశిస్తే వాళ్ళు దేశిస్తారు. మనం చేస్తే వాళ్ళు తిడతారు, మనం కొడితే వాళ్ళు కొడతారు. సో ఏదో కొంతమంది మాత్రం అలా చేయకపోవచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ డూయింగ్ ద సేమ్ వే, మనం చెప్పినట్టుగా చేస్తూ ఉంటారు. కాబట్టి వాట్ యు ఆర్ గివింగ్ టు ద సొసైటీ దెన్ యూ గెట్ ఇట్ బ్యాక్. కాబట్టి సోషల్ రిలేషన్షిప్స్ వాటిలో నువ్వు చాలా అగ్రెసివ్గా ఉండాలి. ఓకేనా? అగ్రెసివ్ అండ్ అసెర్టివ్ ఈ మూడింటికి ఒకటే మీనింగ్. అంటే ఏంటి, ఒక విధంగా చెప్పాలంటే ఫోర్స్డ్గా, అంటే ఆ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే విషయంలో చాలా ఫోర్స్డ్గా ఉండాలి, చాలా ఫాస్ట్గా ఉండాలి. దాన్ని మనం అసెర్టివ్నెస్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే చాలా ఎంతూజియాస్టిక్గా వాటి పట్ల మంచి ఆసక్తి కలిగి ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ వన్ ఫ్యూచర్ ఓరియంటేషన్. సో అండర్ దిస్ వన్ ఫ్యూచర్ ఓరియంటేషన్, the degree to which individuals engage in future oriented behaviors such as delaying gratification, planning and investing in the future. సో ఫ్యూచర్ ఓరియంటేషన్లో ఏం చెప్తున్నాడు క్లియర్గా, ప్రతిదీ దాంట్లో కూడా మనకి ఫ్యూచర్ ఓరియంటేషన్ అనేది ఉండాలంటే ఫ్యూచర్లో ఏంటి అనే దాని మీద ఒక ఆలోచన ఉండాలి. కాబట్టి విచ్ ఇండివిజువల్స్ ఎంగేజ్ ఇన్ ఫ్యూచర్ ఓరియంటెడ్ బిహేవియర్స్ మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోకస్ చేయాలి. సచ్ యాజ్ డిలేయింగ్ గ్రాటిఫికేషన్, ప్లానింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ ఫ్యూచర్. కాబట్టి మనం చేసే పనిలో ఎటువంటి డిలే అనేది ఉండకూడదు. తర్వాత ప్లానింగ్ అనేది ఉండాలి, ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి ముందుగానే. అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఫ్యూచర్. సో అంటే ఫ్యూచర్లో మనం ఏం చేయాలనుకుంటున్నాం అనే దాని మీద మనం ముందుగానే, అంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు సో దాని మీద కూడా ఒక ప్లాన్ అనేది ఉండాలి. అంటే మనకు ఫ్యూచర్లో రిటర్న్స్ ఎలా ఉంటాయి, మనం ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాం అనుకోండి. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు మనం ఏం ఆలోచిస్తాం, మనకి ఫ్యూచర్లో దాని నుంచి ఎంత రిటర్న్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవరైనా కూడా. ఓకేనా? సో కాబట్టి ఫ్యూచర్ రిటర్న్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్లో దీనికి రిటర్న్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద మనం బేస్ అయ్యి చూద్దాం.
కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఇది ఓకే అని చెప్పి తృప్తి చెందకూడదు. అర్థమైందా? గ్రాటిఫికేషన్ అంటే ఏంటి? తృప్తి చెందటం. సో కాబట్టి డిలేయింగ్ గ్రాటిఫికేషన్. అంటే ఇది ఓకే అని చెప్పి మనం సాటిస్ఫై అయిపోయాం అనుకోండి, సో ఫ్యూచర్లో మనం ఇంకేం చేయలేం. ఇప్పుడున్న దాంతో మనం సర్దుకుపోతూ ఉంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితులను కూడా తృప్తి చెందకుండా ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలని చెప్పి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి డిలేయింగ్ గ్రాటిఫికేషన్ అంటే తృప్తి చెందడం అనే దాన్ని మనం డిలే చేయాలి. దాన్ని మనం పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని మనం నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. ప్లానింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఫ్యూచర్. కాబట్టి మనం ఇన్వెస్టింగ్ ఇన్ ద ఫ్యూచర్, దాన్ని మనం ఎలా ఫ్యూచర్‌లో మనం దాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో దాని మీద మనకు ముందుగానే ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా ఇన్వెస్ట్ చేయండి. ఓకేనా? సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే వేరే దాని మీద ఏదైనా పెట్టుబడి పెట్టండి, ఇంకా ఏదైనా చేయండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వన్, performance orientation. Next one ఏంటండి? Performance orientation. This is another dimension. The extent to which a society encourages and rewards group members for performance improvement and excellence. కాబట్టి ఈ పెర్ఫార్మెన్స్ ఓరియంటేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. దాంట్లో ఏంటంటే ఎవరైతే గ్రూప్ మెంబర్స్లో మంచి పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉందో, అదే వాళ్ళు ఎక్సలెన్స్, వాళ్ళు బాగా పనిచేస్తున్నారో, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బాగా ఎవరైతే సమాజం కోసం ఉపయోగిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళని సొసైటీ ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని రివార్డ్ కూడా చేయాలి. అంటే సమాజం వాళ్ళని గుర్తించి గౌరవించాలి, వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ కూడా ఏమన్నా ప్రొవైడ్ చేయగలిగితే ప్రొవైడ్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా ఎంకరేజ్మెంట్ తోటి పనిచేస్తారు. తద్వారా మనకి మంచి జరుగుతుంది, సమాజానికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ వన్, హ్యూమన్ ఓరియంటేషన్. సో ఇన్ హ్యూమన్ ఓరియంటేషన్, the degree to which individuals encourage and reward individuals for being fair, altruistic, friendly, generous, caring or kind. సో ప్రతి ఒక్కళ్ళు మానవత్వాన్ని ఎప్పుడు కూడా మనం వదిలిపెట్టకూడదండి. బికాజ్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనం మనుషులే, ఎదుటివాళ్ళు మనుషులే. కాబట్టి ఇండివిజువల్స్ ఎంకరేజ్ అండ్ రివార్డ్ ఇండివిజువల్స్ ఫర్ బీయింగ్ ఫెయిర్ అంటే ఓపెన్గా ఉండడం, ట్రాన్స్పరెంట్గా ఉండడం, ఆల్ట్రుస్టిక్ నిస్వార్థంగా ఉండడం, ఫ్రెండ్లీ స్నేహపూర్వకంగా ఉండడం, జనరస్ అంటే రిజర్వ్డ్గా కాకుండా జనరస్గా ఉండడం, తర్వాత కేరింగ్ ఆర్ కైండ్, అదేవిధంగా కేరింగ్ అనేది కూడా ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జాలి, దయా గుణం అనేది ఉండాలి. జాగ్రత్త తీసుకోవడం, ఎదుటివాటి పట్ల జాగ్రత్త తీసుకోవడం ఎదుటివారి గురించి. సో ఇలాంటివన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. దట్ ఈస్ హ్యూమన్ ఓరియంటేషన్. ఓకే, సో నౌ సీ ద డయాగ్రామ్. So the same things are repeated. So uncertainty avoidance, future orientation, over distance, institutional collectivism, human orientation, performance orientation, family orientation, gender egalitarianism and assertiveness. Okay, so family orientation, that is also very very important. So మనం మనకి సొసైటీ అనేది ఎంత ఇంపార్టెంట్. ఫస్ట్ సొసైటీ కన్నా ముందు మనం చూసుకోవాల్సింది అంటే ఫ్యామిలీ. అంటే మన ఫ్యామిలీ ఎలా అంటే స్వార్థంగా కాదు ఇక్కడ. సో ఫస్ట్ నీ ఫ్యామిలీలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫ్యామిలీలో అందరూ కలెక్టివ్గా ఉంటే, దెన్ ఆటోమేటికల్లీ అన్ని ఫ్యామిలీలు ఇలాగే ఉంటే ఆటోమేటిక్గా సొసైటీ అంతా కలెక్టివిజం ఉన్నట్టే. అంతే కదండి. ముందు నీకు ఫ్యామిలీస్లోనే కలెక్టివిజం లేనప్పుడు సొసైటీలో కలెక్టివిజం ఎలా వస్తుంది? నువ్వు నీ ఫ్యామిలీతో నువ్వు కలెక్టివ్గా లేకపోయినప్పుడు నువ్వు సమాజంలో ఏ విధంగా వేరే వాళ్ళతో కలెక్టివ్గా ఉండగలుగుతూ ఉండలేవు. ఓకేనా? కాబట్టి ఫస్ట్ మనం ఏదైనా కూడా ఇంట్లో మనకు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏంటి, దానికి ఏ విధంగా మనం అడ్జస్ట్ అవ్వగలుగుతున్నాం. సో హౌ టు ఓవర్కమ్ అబ్స్టాకిల్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్. సో ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఫ్యామిలీ ఓరియంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత పెర్ఫార్మెన్స్ ఓరియంటేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనం తీసుకుంటే యాజ్ దిస్. ఓకే, సో ఇట్ షుడ్ బి అంటే ఇవన్నీ కూడా మనకి ఇట్లా ఎందుకు చూపిస్తున్నాడంటే, సో ఇవంతా కూడా మనకి ఈ చూడండి సర్కిల్స్, మీరు డయాగనల్స్ తీసుకున్నారు. ఒక్కొక్క లైన్ మనకి ఒక్కొక్క డైమెన్షన్ని ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ డైమెన్షన్, సెకండ్ డైమెన్షన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్. టోటల్ డైమెన్షన్స్ ఆర్ 9 డైమెన్షన్స్. సో వీటన్నిటిలోనూ
మనం యాజ్ ఈజ్ అంటే ఇది మనకి ఇలాగే యాజ్ ఈజ్గా ఉంటుంది. తర్వాత షుడ్ బి అనేదేమో మనకి బ్లూ కలర్ లైన్ తోటి ఇండికేట్ చేస్తా ఉన్నాడు. సో ఇట్ షుడ్ బి అంటే ఇవన్నీ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇట్ షుడ్ బి అంటున్నాడు. ఓకేనా. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ అబౌట్ దిస్ వన్. సో ద పర్పస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాజ్ టు ఫైండ్ అవుట్ విచ్ లీడర్షిప్ బిహేవియర్స్ ఆర్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ అండ్ విచ్ ఆర్ కల్చరల్లీ కాంటింజెంట్. సో మనకి ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే విచ్ టైప్ ఆఫ్ లీడర్షిప్ బిహేవియర్స్ ఆర్ యూనివర్సల్ యాక్సెప్టెడ్ అంటే ఎటువంటి లీడర్షిప్ స్టైల్స్ని, బిహేవియర్స్ని యూనివర్సల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు ఫైండ్ అవుట్ చేయడానికి. అండ్ విచ్ ఆర్ కల్చరల్లీ కాంటింజెంట్ అదేవిధంగా ఏవైతే కల్చరల్గా మనకి బేస్ అయి ఉన్నాయో ఆ కల్చర్ని బేస్ చేసుకుని వాటి మీద. తర్వాత వైల్ దేర్ ఈస్ సమ్ ఓవర్లాప్ బిట్వీన్ ద ఒఫెస్టెడ్ అండ్ గ్లోబ్ డైమెన్షన్స్. సో ఒఫెస్టెడ్ అనేది ఒక డైమెన్షన్స్, తర్వాత గ్లోబ్ అనేది ఇంకోటి, రెండు వేరు స్టడీలు. సో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఏదైతే ఉందో వైల్ దేర్ ఈస్ సమ్ ఓవర్లాప్, కొన్ని ఓవర్లాప్ అయినాయి అన్నాడు బిట్వీన్ ద ఒఫెస్టెడ్ అండ్ గ్లోబ్ డైమెన్షన్స్. ద గ్లోబ్ స్టడీ గోస్ బియాండ్ ఒఫెస్టెడ్స్ అప్రోచ్. సో గ్లోబ్ స్టడీ అనేది మనకి ఒక విధంగా చెప్పాలంటే దీన్ని మించింది, దాని పరిధి అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ద ఒఫెస్టెడ్స్ అప్రోచ్. సో అసెసింగ్ కల్చర్ ఫ్రమ్ 2 యాంగిల్స్. మనం కల్చర్ అనే దాన్ని మనం 2 యాంగిల్స్ తోటి మనం అసెస్ చేస్తున్నాం. సో దాంట్లో ఫస్ట్ వన్ కల్చరల్ ప్రాక్టీసెస్, దట్ మీన్స్ కల్చరల్ యాజ్ ఈజ్, అండ్ కల్చరల్ వాల్యూస్ వాట్ షుడ్ బి. దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఒకటి కల్చరల్ ప్రాక్టీసెస్, రెండవది కల్చరల్ వాల్యూస్. సో కల్చరల్ ప్రాక్టీసెస్ అంటే మనం కల్చర్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి నేర్చుకోవాలి. తర్వాత కల్చరల్ వాల్యూస్, ఆ కల్చర్లో ఉన్నటువంటి వాల్యూస్ విలువలు ఏంటి అనేదాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ ద అబౌవ్ డయాగ్రామ్ ఫిగర్ డిస్ప్లేస్ ద సొసైటల్ కల్చర్ స్కోర్స్ ఆఫ్ ద లాటిన్ యూరోప్ క్లస్టర్. సో కల్చరల్ స్కోర్స్ అనేది మనం తీసుకుంటే కనుక దీంట్లో సొసైటల్ కల్చరల్ స్కోర్స్ అనేవి డిస్ప్లే చేస్తున్నాయి మన పైన. అంటే అవి డిస్ప్లే చేయడానికి స్కోర్స్ అంటే ఇవే. సో 1 2 3 4 5 6 7 ఇచ్చారు కదా, దీస్ ఆర్ ద స్కోర్స్. సో 1 2 3 అంటే ఇక్కడ 1 ఇచ్చారు, ఇక్కడ 2 ఇచ్చారు, ఇక్కడ 3 ఇచ్చారు, 4 and 5 and 6 7. These are the scores. Okay. So of the Latin Europe cluster, which comprises Italy, Spain, France, Portugal and French speaking part of Switzerland and Iceland, Israel. So ఇవి ఎవరికంటే ఎక్కువగా విచ్ కంప్రైజెస్ ఇటలీ అండ్ స్పెయిన్ అండ్ ఫ్రాన్స్ అండ్ పోర్చుగల్. సో ఈ దేశాల్లో మనకి మేజర్గా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ద ఫ్రెంచ్ స్పీకింగ్ పార్ట్ ఆఫ్ స్విట్జర్లాండ్ అండ్ ఇజ్రాయెల్. సో స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్లో కూడా కొన్ని చోట్ల ఫ్రెంచ్ మాట్లాడతారు, వాటికి కూడా ఇదే కల్చర్ని మనం పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ గ్లోబ్ స్ట్రక్చర్. ఓకే. సో దిస్ ఈజ్ టాపిక్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్. సో ఇట్స్ ప్యూర్లీ related with the international business. So because it is global, so global structure kabatti, so ఇది యూనివర్సల్ కాన్సెప్ట్ అనమాట, నాట్ ఓన్లీ ఫర్ పర్టికులర్ కంట్రీ. బికాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ గ్లోబల్ లీడర్షిప్ అంటే మెయిన్గా లీడర్షిప్ అనే దాని మీద ఫోకస్ చేస్తుంది. అంటే లీడర్షిప్ అనేది ఎలా ఉండాలి గ్లోబల్గా. సో నాట్ ఓన్లీ ఫర్ ఇన్ ఇండియా, సో ఆల్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్. So how the leadership is going on and organizational behavior effectiveness and how it is global leadership effective shows effect on organizational behavior effectiveness. Okay. So దీని మొత్తాన్ని మనం సింపుల్ కట్లో గ్లోబ్ స్ట్రక్చర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్లోబ్ లీడర్షిప్ ఆర్గనైజేషన్ బిహేవియర్ ఎఫెక్టివ్నెస్ స్ట్రక్చర్. ఓకే.